హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని. ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. అంతే, అరుణాచలం వెళ్ళాలంటే అనుకోకుండా వెళ్ళాలంట. ఆ శివుడు ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళలేము. అందులో శ్రావణ మాసంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది అనుకున్నాను అనమాట. ఇంకా అనుకోకుండా మేము ఇక్కడ నుంచి 3 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. బెంగళూరు నుంచి 4 hours ఉంటుందంట జర్నీ. మేము 2:30 or 3కి బయలుదేరినాము ఇంటి దగ్గర నుంచి. సిటీ దాటేసరికి 4 అయినట్టుంది. వీకెండ్ అయినా ఫుల్ ట్రాఫిక్ ఉన్నిందనమాట. ఆ రోజు సిటీ దాటేసరికి ఒక 1 hour పట్టింది మాకు. ఇంక ఇక్కడ సిటీ దాటిన తర్వాత ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ ఏం తీసుకొచ్చుకోలేదు. సడన్గా అనుకోకుండా బయలుదేరాం కదా, అందుకని ఇక్కడ ఆపేసుకొని ఏదో స్నాక్స్ అవి తెచ్చుకున్నారనమాట. ఏం తెచ్చారా? ఏదో తెచ్చా అన్ని కావాల్సినవి. ఒక్కటి ఓపెన్ చేయి. ఇంక ఇంటి దగ్గర లంచ్ చేసి బయలుదేరాం కదా, ఇంకా మధ్యలో నిద్ర వస్తుందంట. అందుకని ఒక చోట ఆపేసి టీ తాగేసి బయలుదేరదాంలే అని సరవణ భవన్ ఉన్నిందనమాట. అక్కడ ఆపేసి టీ అయితే తాగేసి బయలుదేరాము. ఇక్కడ హోటల్లో షాప్ ఉన్నింది, వుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, పిల్లలు ఆడుకునేటి కీ చైన్స్ అవన్నీ. అవి కావాలంటుంది అనమాట. చింకు అవి తీసుకుంటానంది, తీసుకోలేదు మళ్ళీ. ఇంకా వీళ్ళేదో డ్రింక్స్ అవి కావాలి మాకు అని డ్రింక్స్ కూడా తీసుకున్నారు. ఇంకా తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. వీళ్ళేమో మా వెనక ముందు వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా మధ్యలో టోల్గేట్ దగ్గర పూలు అమ్ముతా ఉన్నారు. సరే గుడికి వెళ్తున్నాం కదా, అందరం ఉన్నాం కదా, తీసుకున్నాం అనమాట. అందరం పెట్టుకుందాంలే అని. 50 rupees అంట మూర. తీసుకొని ఒక చోట మళ్ళీ ఒక 1 hour ఆగిన తర్వాత అందరం ఒక చోట ఆపామన్నమాట. ఇంక ఈ పిల్లలకి మధ్యలో ఒక 1 hourకి గ్యాప్ కావాలన్నమాట. ఇంకా డ్రింక్స్ జ్యూసులు అవి తాగడానికి ఉండాలి వీళ్ళకి. అందరూ ఒకసారి కలుస్తారు. పాపం కలవరు, ఇక్కడున్న కలవరు అనమాట. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. అందరూ ఒకసారి కలిసినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇందులో చిన్న ఆకులు తెచ్చారు, లీవ్స్ తెచ్చి టాటూ వేస్తామని అందరికి వేస్తూ ఉన్నారు వీళ్ళు. అది ప్రింట్ లాగా పడుద్ది అనమాట. ఆ లీఫ్ షేప్ పడుద్ది. అందరికి వేసారనమాట. పిల్లలు అందరికి వేసారు. కాదు, కరెక్ట్గా ½ hour టైం ఉండదు. రేపటి కోసం వద్దు నాకు. కల్కి మూవీ లెక్క రేపటి కోసం వాటర్ బాటిల్ తీసుకొని పని. గుడి 8:30కో క్లోజ్ చేసేస్తారంట. మేము ఏమనుకున్నామంటే నైట్ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మార్నింగ్ దర్శనం చేసుకుందాంలే, గుడికి వెళ్దాము అనుకున్నాము. ఇంకా మేము ఆడికి వెళ్ళేసరికి 7:30 అయింది. ఇంకా మేము రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా రూమ్కి కూడా వెళ్ళకుండా కారు పార్క్ చేసేసుకొని ఇంకా ముందు దర్శనం చేసేసుకుందాము. ఇప్పుడు క్లోజింగ్ టైం కదా, త్వరగానే అయిపోద్ది దర్శనం అని. ఇంకా మేము చెప్పులు అన్నీ కారులో పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కొంచెం దూరం ఉంటుంది. Shiva
ఇది లోపల అనమాట, నేను మొత్తం తీయలేదు. అదిగో అక్కడ మీరు గమనిస్తున్నట్టయితే గంట కొడుతున్నారు కదా, క్లోజింగ్ అనమాట. మేము లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసేసారు. మేము క్యూలోనే దాదాపు ఒక 1/2 అవర్ దాకా నిలబడుకో ఉన్నాము. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. లోపల తీయకూడదని ఆ ఫోన్స్ అలా ఉన్నాయి, కానీ నేను వీడియో మాత్రం తీయలేదు. జస్ట్ కొంచెం తీసాను అనమాట, ఒక క్లిప్ తీసాను. అక్కడ కూర్చున్నాం కదా, కొంచెం బాగుంటుందిలే అని ఆ క్లిప్ ఒక్కటి తీసాను అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరం ఫొటోస్ దిగాము. అప్పటికే టైం 10 అయినట్టుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి రూమ్కి వెళ్దాం అనుకున్నాము. ఒక 1.5 అవర్ అట్లా పనుకొని 12 కట్ట బయలుదేరదాము, గిరిప్రదక్షిణ చేద్దాము అనుకొని రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఇదనమాట మేము తీసుకున్న రూమ్. ఇది బాగుందండి, చాలా బాగుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకుంటా. ఇది 4000 ఏమో పడినట్టుంది. డబల్ బెడ్ ఒకటి, సింగిల్ బెడ్ ఒకటి ఇచ్చారు. రూమ్ మాత్రం నీట్గా చాలా బాగుంది. గుడికి ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ దూరం అనమాట. ఇది మనకు అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి, వెళ్ళొచ్చు. ఇంకా మేము నైట్ 12కి బయలుదేరదాం అనుకున్నాం కదా, ఫుల్ వర్షం పడింది, బీభత్సంగా వర్షం పడింది. ఇంకా పోలేమోలే అనుకున్నాము, ఇంత దూరం వచ్చాం కదా, గిరిప్రదక్షిణ చేయడానికే వచ్చాము అని చాలా కొంచెం బాధగా ఉన్నింది. సరే ఎట్టయితే అట్టయిందని పనుకున్నాం అనమాట. పనుకొని 2కి మెలకు వచ్చింది. చూసరికి వర్షం తగ్గిపోయింది. పిల్లలేమో నిద్రపోతున్నారు అందరూ. సరే పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసేసి ఇంకా మేము పెద్దవాళ్ళ వరకు పోయామన్నమాట. మనం ఏంటంటే అక్కడి నుంచి వెనక సైడ్ నుంచి గోపురం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అక్కడ కార్లు మనకి పోనివన్నమాట. అందుకని ఏంటంటే ఆటోలు వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి ఆటోలు వెళ్ళాము. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా దీపమై పెట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫుల్ వర్షం అండి, అసలు రోడ్లు ఉన్నాయి అంత, అసలు ఎంత బీభత్సంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు. ఇక్కడ ఏంటంటే ఇంకా రెయిన్ కోట్లు అమ్ముతుంటారు బయట, 200 ఏమో ఒక్కొక్కటి, ఒకే సైజు ఉంటుంది. అవి తీసుకున్నాం అనమాట. అందరం అవి తీసేసుకొని అవి వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. డే టైం కన్నా నైట్ టైము వెళ్తేనే నాకు తెలిసి బాగుంటుంది. డే టైం అంటారు, ఎండ ఫుల్ ట్రాఫిక్, ఎందుకంటే మనం మెయిన్లో నడవాలి కాబట్టి 14 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎండగా ఉంటుంది. డే టైం అంటారా, వర్షం పడిపోతే ఏం కాదు, బాగా చల్లగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ఇంకా రెయిన్ కోట్లు అవి తీసేసుకొని ఇంకా చిన్న అక్కడ వినాయకుడు ఉంటాడు, వినాయకుడికి దండం పెట్టేసుకొని దీపం పెట్టే వాళ్ళు దీపం పెడుతుంటారు, పెట్టి బయలుదేరచ్చు అనమాట. ఇది వచ్చి మనకి 14 కిలోమీటర్లు పోయే రూట్లో 8 లింగాలు ఉంటాయి. ఇది ఫస్ట్ లింగం అనమాట, ఇంద్రలింగం ఇది. ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది కాబట్టి నేను వీడియో షూట్ చేశానండి. ఆ లోపల కూడా అసలు దారుణంగా ఉండింది. ఇంకా మేము ఇంకొక 5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక చోట ఆగాము. మనకి దారం బట్టి షాప్స్ ఉంటాయండి. నైట్ టైము చాలామంది నడుస్తుంటారు, డే టైం కన్నా నైట్ టైము చాలా ఎక్కువ మంది ఉంటారు అనుకుంటాను నేను. షాప్స్ అన్నీ ఉంటాయి మనకి, టీలు, కాఫీలు, డ్రింక్స్, టిఫిన్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఆపుకొని కొద్దిసేపు కూర్చొని, సాక్సులు బాగా తడిచిపోయి ఉన్నాయి, అవి ఎక్కువసేపు వేసుకుంటేనంటే మంటలు వచ్చేసాయి అనమాట అరికాళ్ళు. అందుకని ఆ సాక్సులు తీసేసుకొని మేము 2 జతలు ఎత్తుకొని పోయాము. ఒక్కొక్కరికి 2 జతల సాక్సులు ఎత్తుకొని వెళ్ళాము. ఇంకా అవి తీసేసి వేరే సాక్సులు వేసేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ కూర్చొని కొంతసేపు కొంచెం టీ తాగేసి కొంతసేపు మాట్లాడుకొని ఇంకా మళ్ళీ నడిచాము. ఇదనమాట మెయిన్ గిరి. మనం ఈ కొండ చుట్టూ తిరుగుతాము, గిరి ప్రదక్షిణ మెయిన్ మనకు వచ్చి కొండ ఇదే కదా. ఇది పౌర్ణానికి, కార్తీక పౌర్ణానికో ఎప్పుడు అక్కడ ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. అదంట 10 కిలోమీటర్ల దూరంలో వెలుతురు వస్తుందంట. ఇది చివరి వచ్చి ఈశాన్య లింగం అనమాట. అప్పుడు బాగా ఉదయం అయిపోయింది, తెల్లారిందనమాట. అందుకని ఇది అప్పుడు హారతి అప్పుడే ఓపెన్ చేసి దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. అందుకని ఇది ఇక్కడ షూట్ చేశాను. మేము తెల్లారుజామున 2కు బయలుదేరాము రూమ్ దగ్గర నుంచి. మేము మళ్ళీ రిటర్న్ రాజగోపురం దగ్గరికి వచ్చేసరికి 8 అయింది అనుకుంటా. పిల్లలు లేరు కాబట్టి కొంచెం త్వరగా ఫాస్ట్గా నడిచాము, ఎక్కడ ఆగకుండా. పిల్లలు కానీ ఉంటే కొంచెం లేట్ అవుద్ది, అక్కడక్కడ ఆగుతుంటారు కదా, లేట్ అవుద్ది. ఇంకా రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని ఇంకా రూమ్కి వచ్చేసాము. కొంచెంసేపు పనుకున్నాము, ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా పనుకొని ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ బయలుదేరామన్నమాట. మనకు రూమ్లోనే ఫుడ్ సర్వీస్ ఉంటుంది, రూమ్ సర్వీస్ ఉంటుంది అనమాట. అక్కడ తెచ్చిస్తారు. ఇంకా తినేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంక ఇది ఆఫ్టర్నూన్ లంచ్ ఒక చోట ఆగాము అందరము.
ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రమణ మహర్షి ఆశ్రమం అవన్నీ ఉన్నాయి కదా అరుణాచలంలో, వెళ్దాం అనుకున్నాము, వెళ్దాంలే అనుకున్నాము. బాగా కాళ్ళు నొప్పులు వచ్చాయి అనమాట. ఇంకా ఓపిక లేదు, అందుకని ఇంకా ఉదయం కూడా దర్శనాన్ని చేసుకోలేదనమాట. లేట్ అయిపోద్ది, ఫుల్ క్రౌడ్ ఉండిందండి. శ్రావణ మాసమో ఏమో, అందుకని జనాలు చాలా మందిలో వీకెండ్ కదా, చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా మన లోపలికి వెళ్తే రావడం లేట్ అయిపోద్దని ఇంకా 1 o'clock అట్లా బయలుదేరాము. ఒకచోట ఆగాము, అందరము లంచ్ అయి చేసేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇలా జరిగింది మాది అరుణాచల ట్రిప్ అనమాట. అనుకోకుండా అన్నీ జరిగాయి అనమాట. గిరి ప్రదక్షిణ చేయలేమేమోనే, వర్షం పడుతుంది అనుకున్నాము, సేఫ్గా ఆ శివుడు ఆజ్ఞతో చేసాము. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.